దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాట ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం అండి. ఇక్కడ చూడండి, మరియు వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణము ఆకాశమంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి మాట్లాడుకునగా. ఇది చూడండి, ఇక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణంను ఆకాశం అంటూ శిఖరం గల ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకున్న రాంటిని మాట్లాడుకునగా, యెహోవా నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును దిగి వచ్చెను. చూడండి, వాళ్ళు జస్ట్ ఏం చేశారంట, నరులు కుమారులు వాళ్ళు జస్ట్ ఏం చేశారు, మాట్లాడుకున్నారు అంతే. ఏమై మనముక పట్టణమును కట్టుకుందాము, ఆకాశం అంటూ శిఖరం గల గోపురమును ఒకటి కట్టుకుందాము అని చెప్పేసి వాళ్ళు అనుకున్న తక్షణమే దేవుడు వాళ్ళ ఆలోచనలు తలంపులు ఎరిగి వాళ్ళ కట్టిన పట్టణమును చూద్దామని దిగి వచ్చాడనమాట. అంటే ఒక్కసారి ఇక్కడ ఆలోచించండి మీరు, దేవుడు అసలు వాళ్ళు కట్టలేదు, అంతవరకు గోపురాన్ని కట్టలేదు, కానీ వాళ్ళు ఆ పట్టణాన్ని కట్టలేదు, కానీ పైన ఇటుకలు కాల్చుకున్నాము, మట్టి కిరీలు కాల్చుకున్నాము, అడుసులు కాల్చుకున్నారు, వాళ్ళు అవన్నీ తయారు చేసుకున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళు పట్టణం కట్టలేదు. ఆలోచన చేస్తున్నారు అంతే, ఆలోచన చేసుకుంటున్నారు. భూమి అంతటా చెదిరిపోకుండా ఒక చోటనే ఒక పెద్ద గోపురాన్ని కట్టుకుందామని ఆలోచన చేస్తున్నారు. ఆలోచన మాత్రమే చేస్తున్నారు, కానీ వాళ్ళు ఇంకా కట్టలేదు. అయితే కట్టకపోయినా కూడా దేవుడు వాళ్ళు కట్టిన పట్టణాన్ని చూడాలని దిగి వస్తామని అనుకున్నాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, నరుల ఆలోచనలు ఎంత గొప్పవో చూసుకోండి. వాళ్ళ ఆలోచన మాత్రమే చేస్తున్నారు, ఇంకా వాళ్ళు కట్టలేదు. ఎంత గొప్ప మన ఆలోచనలు, మన తలంపులు ఎంత గొప్పవో చూడండి. కాబట్టి దేవుడు అందుకే చెప్పేది, దేవుడు ఎప్పుడు మనకు మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం ప్రకారము మనతో, అందుకే ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు అవన్నీ పొంది ఉన్నామని ప్రార్థన చేయండి అని వాక్యం ద్వారా సెలవిస్తాడు. కాబట్టి మన ఆలోచనలు, మన తలంపులు చాలా గొప్పవండి, చాలా అంటే చాలా చాలా గొప్పవి. కాబట్టి మన తలంపులు, మన ఆలోచనలు ఎప్పుడూ దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా, దేవుని వాగ్దానములతో నిండి, దేవుని తలంపులతో నిండి మనం ఎప్పుడైతే ఉంటామో, ఆ వాక్యాన్ని ధ్యానిస్తామో, గొప్ప తలంపులు ఆలోచించాలి. మంచి మంచి కార్యముల గురించి ఆలోచించాలి, గొప్ప కార్యముల గురించి ఆలోచించాలి. ఎప్పుడు మనం పడిపోయినాము, మనం చెడిపోయినాము, మనకి ఇలా అయిపోయింది, మనకి ఏమీ లేదు, ఎట్లా లేదు, ఏమీ లేదు అని ఇలాంటి ఆలోచనలు మనం చేయకూడదు. చూడండి, దేవుడు ఒక్కసారి చూడండి, అక్కడ వాళ్ళు బాబేలు గోపురం కడదాం అనుకుంటున్నప్పుడు కడదాం అనుకుంటున్నారు అంతే. వాళ్ళు అనుకుంటుండగానే దేవుడు వాళ్ళు కట్టేసినారని చూద్దామని వచ్చాడు, దిగి వచ్చి చూద్దాం అనుకున్నాడు. అలా మనము మన తలంపులు అంత గొప్పవండి. దేవుడు మనకి ఇచ్చిన తలంపులు, మన ఆలోచనలు అంత గొప్పగా ఇచ్చాడు. దేవుని ఆలోచనలు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవునికి విశ్వాసం ఉంది, కానీ మనకు విశ్వాసం లేదు. కాబట్టి మనం విశ్వాసం, అలాంటి విశ్వాసం కలగాలి. మన ఆలోచనలు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి. ఇక్కడి నుంచి ఎవ్వరు కానీ ఏ దాని విషయంలో, తలంపుల విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని. నువ్వు ఏదైతే తలంచుకుంటున్నావో దేవుడు దాని కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే నాకు రోగము, నాకు వ్యాధి, నాకు బాధ, నాకు వేదన, నా దగ్గర డబ్బు లేదు, అది లేదు, ఇది లేదు, వీటి గురించే ఎప్పుడైతే నువ్వు ఆలోచించుకుంటూ వీటి గురించే చింతిస్తున్నావో ఇవే నీ దగ్గర ఉంటాయి, ఇంకేవి ఉండవు అన్నమాట. కాబట్టి మనము మన ఆలోచనలు, మన తలంపులు మనం మార్చుకోవాలి. మన ఆలోచనలు, మన తలంపులు ఎంత గొప్పవో తెలుసుకొని వాటి పట్ల మనం ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి. కాబట్టి దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప, నమ్మకం, ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించగల దేవా, సోదరం నాయన, ఇదిగో మాతో కూడా మీరు మాట్లాడిన విధానం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీవు దీవించండి, ఆశీర్వదించండి, వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వింటున్న బిడ్డలందరినీ కూడా తండ్రి నా ప్రభా, వారిని దీవించి ఆశీర్వదించి బలపరచండి నాయన. వాళ్ళ తలంపులు వాళ్ళు మార్చుకోలేకుండా మీరు సహాయం చేయండి. మీ నామాన్ని మాత్రం మహింపరచుకుంటాను. ఈ రోజంతా కూడా వాళ్ళ తోడుగా ఉండి
విన్నడిపిస్తారని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.